సిటీ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. సార్వత్రిక ఎన్నికలపై చర్చా కార్యక్రమానికి స్వాగతం. ప్రధానంగా 2019 సార్వత్రిక ఎన్నికల్లో ప్రజా సంఘాలు, ప్రజాస్వామ్యానికి సంబంధించిన ఉద్యమాల్లో పాల్గొంటున్న నాయకులు వాళ్ళ పాత్ర ఎలా ఉండబోతుందని చర్చించుకుందాం. ఈ అంశంపై చర్చించేందుకు ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు ముస్లిం జేఏసీ నాయకులు, ఉద్యమాల్లో చాలా కీలకంగా పాల్గొంటున్న నాయకులు శ్రీ ఎండి కలీం గారు. స్వాగతం అండి. ఏంటి 2000 సార్వత్రిక ఎన్నికలు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ చాలా రసవత్తరంగా సాగుతున్నాయి. ఏంటి అసలు నరేంద్ర మోడీ పరిపాలన దేశంలో ఎలా ఉందనుకోవచ్చు? ఏంటి దేశవ్యాప్తంగా ఈ ఎన్నికల ప్రక్రియ ఎలా ఉంది? రాహుల్ గాంధీకి అనుకూలంగా ఉందా, లేదంటే మోడీకి అనుకూలంగా ఉందా, లేదంటే మూడో ఫ్రంట్ అనేది ఒకటి వస్తుంది, ఈ ఫెడరల్ ఫ్రంట్ అనేది ఒకటి వస్తుంది, ఇలాంటి ఫ్రంట్లకి ఏమైనా అవకాశం ఉందా? ప్రేక్షకులకు నమస్కారం. రానున్నటువంటి 2019 సాధారణ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా దాదాపు 7 విడతల్లో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఆ ఎన్నికల్లో రాజకీయ పార్టీల పరంగా కార్తిక్ గారు అడిగినట్టు ఏ పార్టీకి అనుకూలం ఉన్నటువంటి అభిప్రాయాన్ని తెలియపరచమన్నారు. అయితే భారతీయ జనతా పార్టీ దాదాపు 283 స్థానాల్లో 2014లో గెలుపొంది సింగిల్ లార్జెస్ట్ పార్టీ భారతదేశంలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని మనం గత 5 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ గారి పరిపాలనని చూశాం. దీని గురించి మనం వివరంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. వారి యొక్క పరిపాలనా విధానాన్ని యావత్తు రాష్ట్రంలో ఉన్న ప్రజలు కానివ్వండి, దేశంలో ఉన్నటువంటి ప్రజలు కానివ్వండి, ఆ యొక్క పరిపాలనలో 5 సంవత్సరాలు భారతదేశంలో వారి పరిపాలన చూశారు. మరి ఆ యొక్క పరిపాలన విధానాన్ని బట్టి వారికి వచ్చేటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి అనే దాని మీద మనం ప్రధానంగా చర్చ చేస్తే, ఈవేళ భారతీయ జనతా పార్టీ పరిపాలన సక్రమంగా చేస్తే ఎన్డీఏ కూటమి అవసరం అనేది ఏర్పడదు. ఎందుకంటే 283 స్థానాల్లో గెలిచి భారతదేశంలోనే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉండి అధికారాన్ని చేపట్టి కేవలం మిత్రపక్షంగా ఉన్నటువంటి సభ్యులకు నామమాత్రంగానే మంత్రి పదవులు ఇచ్చి వారికి నామమాత్రంగానే అధికారాన్ని ఇచ్చి పూర్తి అధికారాన్ని మొత్తం భారతీయ జనతా పార్టీ మంత్రులు, ప్రధానమంత్రియే వారు వినియోగించి పరిపాలన సాగించినటువంటి ఈ తరుణంలో వారి పరిపాలన విధానం సక్రమంగా ఉంటే ఈవేళ వాళ్ళు తిరిగి అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంటే ఉండొచ్చు కానివ్వండి. అయితే ఇప్పుడున్నటువంటి 283 స్థానాల్లో తిరిగి గెలిచేటువంటి అవకాశం లేదు. అదేవిధంగా యూపీఏ కూటమి చూసుకుంటే దేశంలో ఉన్నటువంటి లౌకికవాద పార్టీలు అనుకుని చెప్పుకునేటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ లౌకికవాద పార్టీలందరూ కూడా ఒక కూటమిగా ఏర్పడేటువంటి పరిస్థితి లేదు. ఇవాళ మహాకూటమి పేరట కాంగ్రెస్ నేతృత్వంలో ఉన్నటువంటి పార్టీలు, కొన్ని పార్టీలు కలిసి కొన్ని స్థానాల్లో పోటీ చేస్తూ ఉన్నాయి. మరి మన పక్కన ఉన్నటువంటి మన తెలుగు రాష్ట్రమైనటువంటి తెలంగాణలో ఫెడరల్ ఫ్రంట్ పేరిట కేసీఆర్ గారు ఒక ఫ్రంట్ని ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి ఉంది. ఆ ఫ్రంట్లో మరి ఎవరు వస్తారు, ఎవరు పోతారు అనేది కూడా ఇంకా సరైనటువంటి ఎటువంటి నిర్ణయాలు జరిగి ఉండలేదు. ఫెడరల్ ఫ్రంట్ మాత్రం 120 సీట్లను భారతదేశంలో గెలుచుకుంటుందని చెప్పేసి కేసీఆర్ గారు చెప్తా ఉన్నారు. మరి ఆ ఫెడరల్ ఫ్రంట్ని ఏర్పాటు చేసినటువంటి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో 17 స్థానాలు ఎంపీ స్థానాలు ఉన్నాయి. ఆ 17 ఎంపీ స్థానాల్లో ఒక్క స్థానం మజ్లిస్ పార్టీకి పోను, మిగిలి ఉన్నది 16. ఆ 16 పోతే మిగతా 120 స్థానాల్లో 16 + 1 17 పోతే 103 స్థానాలు ఏ పార్టీ కలిసి పోటీ చేస్తున్నటువంటి క్లారిటీ లేదు. 120 స్థానాలు అయితే ఫెడరల్ ఫ్రంట్కి వస్తామని చెప్తా ఉన్నారు. అదేవిధంగా భారతదేశంలో అత్యధిక పార్లమెంటు స్థానాలు కలిగినటువంటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని మనం తీసుకుంటే ఉత్తరప్రదేశ్లో దాదాపు 80 స్థానాల్లో ఎస్పీ సమాజ్వాదీ పార్టీ, సపా, బస్పా, బీఎస్పీ, బహుజన్ సమాజ్ పార్టీ, ఈ 2 పార్టీలు కూడా ఒక కూటమిగా ఏర్పడి ఆ కూటమి ద్వారా ఈ భారతీయ జనతా పార్టీ ఏదైతే
ఎక్కువ స్థానాలను 283లో దాదాపు 70 పైన స్థానాలను సాధించినటువంటి రాష్ట్రంలో ఆ భారతీయ జనతా పార్టీని ఎటువంటి పరిస్థితుల్లో తిరిగి అన్ని స్థానాలు కైవసం చేసుకునే విధంగా కాకుండా వీళ్ళిద్దరు కూడా ఒక కూటమిగా ఏర్పడ్డారు. ఆ కూటమి దాదాపు 80 స్థానాల్లో 50కు పైనే ఈ రెండు కలిపి గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అనేక సర్వేలు చెప్తా ఉన్నాయి. మరి ఒక రాష్ట్రంలోనే భారతీయ జనతా పార్టీకి ఒక 50 స్థానాలు నష్టం వస్తే తిరిగి ఆ 50 స్థానాలను పూర్తి చేసుకునేటువంటి అవకాశం భారతీయ జనతా పార్టీకి ఎక్కడి నుండి వస్తుంది అనేది కూడా మనం గమనించాలా. మరి ఈ పరిస్థితుల్లో కేంద్రంలో ఏర్పడిపోయేటువంటి ప్రభుత్వం ఎన్డీఏ కూటమి తరఫున ఏర్పాటు అయిద్దా, యూపీఏ కూటమి తరఫున ఏర్పాటు అయిద్దా, మరి లౌకికవాద పక్షాలుగా ఉన్నటువంటి అన్ని రాజకీయ పక్షాలు ఈ ఫెడరల్ ఫ్రంట్ కాదు, యూపీఏ కాదు అని చెప్పేసి థర్డ్ ఫ్రంట్గా మరి ఇంకో ఫ్రంట్ ఏర్పాటయ్యేటువంటి పరిస్థితి ఉందా అని మనం గమనిస్తే ఇవన్నీ కూడా ఎన్నికలకు ముందు చేసుకోవాల్సినటువంటి సమయం. అయితే ఇవాళ షెడ్యూల్ ప్రకటించడం, ఎలక్షన్ కోడ్ అమల్లోకి రావటం, ఈ సమయంలో మళ్ళీ దీని యొక్క ప్రవాసం ఎలా ఉందనేది ఎన్నికల తర్వాతనే మనం చెప్పగలం అని చెప్పేసి మీకు తెలియజేసుకుంటా ఉన్నాం. అంటే ప్రధానంగా ఇప్పుడు దేశంలో కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘ 10 ఏళ్ల పాలన తర్వాత బాగా కరప్షన్ పెరిగిపోయింది. లౌకికవాద శక్తులు కాంగ్రెస్ పార్టీ అనుకున్న విధానంలో పరిపాలన అనేది చాలా చిన్నాభిన్నం అయిపోయింది. దేశం అనుకున్న స్థాయిలో అట్టడుగు స్థాయి నుంచి వెల్ఫేర్ స్కీమ్స్ లేకపోవడం, ఉన్నా కానీ ఇంప్లిమెంట్లో కొంత తేడాలు రావడం, అనుకున్న స్థాయిలో అభివృద్ధి జరగలేదు, అవినీతి పెరిగిపోయింది, కుంభకోణాలు ప్రధానంగా 2G స్పెక్ట్రం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా పెద్ద పెద్ద కుంభకోణాలు వచ్చాయి. వీటి వల్ల ఇక కాంగ్రెస్కి లాభం లేదు. అంటే ప్రత్యామ్నాయంగా ఇంకెవరు, నరేంద్ర మోడీ ఒక చరిస్మా బాగా పనిచేసింది. నరేంద్ర మోడీ అయితే దేశాన్ని బాగా పరిపాలించగలడు, అన్ని వర్గాలకు న్యాయం చేయగలడు, ప్రధానంగా అంటే అవినీతికి వ్యతిరేకంగా దేశంలో పరిపాలన చేయగలడు అనే కాన్సెప్ట్ చాలా మంది, ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి ఆ స్థాయిలో మెజారిటీ వచ్చిన గతంలో ఎప్పుడూ లేదు, అంత భారీ మెజారిటీ ఇచ్చారు. ప్రజలు ఆశించిన విధంగా భారతదేశం ఆ స్థాయిలో ఆర్థికంగా కావచ్చు, వెల్ఫేర్ స్కీమ్స్లో కావచ్చు, ఆ విధంగా అభివృద్ధి చెందింది అనుకుంటున్నారా? యూపీఏ 1, యూపీఏ 2 వైఫల్యాలను నరేంద్ర మోడీ చరిష్మాగా భావించారు. అది కేవలం కాంగ్రెస్ 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి కాలంలో వారు వైఫల్యాలే నరేంద్ర మోడీకి అవకాశంగా కలిసి వచ్చింది. అయితే నరేంద్ర మోడీ కరప్షన్ కాదు, అవినీతికి వ్యతిరేకం అనే దాని మీద చూసుకుంటే నరేంద్ర మోడీ మీద అవినీతి ఆరోపణలు అయితే రాకపోవచ్చు కానివ్వండి, ఒక ప్రధానమంత్రి అవినీతి పరుడు కాకపోయిన ఆయన క్యాబినెట్ అవినీతి పరుడు కాకుండా ఉండరు కదా. ఒక మనిషి ఎంతవరకు ఆపగలడు? అయితే నరేంద్ర మోడీ టైంలో అతను అవినీతికి పాల్పడ్డా లేదా అనేది వేరే విషయం. నరేంద్ర మోడీ టైంలో అనేక మంది పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు, మరి మన భారతదేశం నుండి చెప్పుకుంటే విజయ్ మాల్యా కానివ్వండి, లలిత్ మోదీ కానివ్వండి, నీరవ్ మోదీ కానివ్వండి, ఇవన్నీ కూడా చూసుకుంటా ఉంటే వీళ్ళు భారతదేశం విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి నరేంద్ర మోడీయే కల్పించాడు అనేది కూడా ప్రజల్లో ఒక ఆరోపణ ఉంది. మరి నరేంద్ర మోడీ గారు చౌకీదార్ అంటే నేను కాపలాదారుణ్ణి, వాచ్మెన్ని, భారతదేశానికి ఈ భారతదేశ సంరక్షకుణ్ణి, ఆయన ఆలోచన విధానంగా అయితే చౌకీదార్ అంటే మేమేం చేస్తామంటే గోర్ఖాని కూడా చౌకీదార్ అంటాం, గుర్ఖా అంటాం కదా, అతన్ని కూడా చౌకీదార్. అయితే ఆయన భాషలో ఏంటంటే నేను సంరక్షకుణ్ణి, చౌకీదార్ అంటే నేను సంరక్షకుణ్ణి. నువ్వు భారతదేశ సంరక్షకుడిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు నీ పరిపాలనలో ఇటువంటి పారిశ్రామికవేత్తలందరూ భారతదేశంలో పెద్ద పెద్ద బ్యాంకులకు వేల కోట్లు కుచ్చుటోపి పెట్టేసి భారతదేశం విడిచిపెట్టి వెళ్తా ఉంటే చేతగానితనంగా నువ్వు అవినీతికి పాల్పడకపోయినా నీ పాలనలోనే జరిగినటువంటి ఈ ఘటనలకు దానికి నరేంద్ర మోడీ గారు ఇచ్చేటువంటి సమాధానం ఏంటి? ఇవాళ లండన్లో కూడా కోర్టు సమన్లు జారీ చేసింది. మరి భారతదేశానికి సంరక్షకుడిగా ఉండవలసినటువంటి నరేంద్ర మోడీ గారు మరి మీ పాలనలోనే ఇన్ని వేల కోట్ల రూపాయలు బ్యాంకులకు కుచ్చుటోబి పెట్టేసి వెళ్ళిపోయినటువంటి వారి మీద మీరు చర్యలు తీసుకుంటంలో విఫలం చెందారు. కాబట్టి మీరు అవినీతి పనులు కాకపోయినా అవినీతిని అరికట్టడంలో వైఫల్యం చెందారని చెప్పేసి ఘంటాపథంగా చెప్పగలమండి. ఓకే, మనకి ఇప్పుడు చర్చా కార్యక్రమంలో ఇప్పుడే జాయిన్ అయ్యారు నరసింహరావు గారు, సమైక్యాంధ్ర ఉద్యమ నాయకులు, బీసీ సంఘ నాయకులు, చాలా ఉద్యమాల్లో కీలకంగా పాల్గొన్నారు.
ఏంటి సార్ నరసింహారావు గారు, ఏంటి అసలు దేశంలో ఈ రాజకీయ వాతావరణం ఎలక్షన్ ఎన్నికల వేడి ఎలా ఉందనుకుంటున్నారు? ఏంటి ప్రధానంగా దేశంలో నరేంద్ర మోడీ పరిపాలన ఎలా ఉందనుకుంటున్నారు? ప్రజలు ప్రధానంగా ఆశించిన విధంగా అభివృద్ధి చెందారనుకున్న ఆర్థిక పరమైన ఒక చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు నరేంద్ర మోడీ. సంచలనాత్మక నిర్ణయాలు, పెద్ద నోట్ల రద్దు కావచ్చు, జిఎస్టీ కావచ్చు, ఇలాంటి దేశ స్థితిగతులను మార్చాయనుకుంటున్నారా? కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దేనికి దించారంటే ఈ దేశంలో కార్పొరేట్ శక్తులతో మిలాఖత్ అయ్యి పాలనని డైవర్ట్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం. ఏదైతే సరికాదని మనం అనుకుంటున్నామో ఈరోజు మోడీ పాలనలో కూడా బీజేపీ కూడా ఇదే కార్పొరేట్ శక్తుల్ని మరి స్వాగతిస్తూ రిమోట్ వాళ్ళ చేతుల్లో ఇచ్చి ఈయన పరిపాలన చేస్తున్నటువంటి క్రమం చూస్తూ ఉన్నాం. ఇది సరికాదు కదా అనేది మేము చెప్తా ఉన్నాం. ఎందుకంటే ప్రజలు పాలకులుగానే ఉండాలి తప్ప కార్పొరేట్ శక్తులు ధనిక వర్గ పెత్తందారులను తీసుకొచ్చి ముందు పెట్టి పాలనని డైవర్ట్ చేయడంలోనే ఒక వక్ర మార్గం ఉంది. ఇది సరైంది కాదని చెప్పేసి కూడా ప్రజలు భావిస్తూ ఉన్నారు. అంటే ప్రధానంగా పబ్లిక్ ఆశించింది పెద్ద నోట్ల రద్దు వల్ల ఇప్పుడు ఉగ్రవాదానికి ఫండింగ్ కావచ్చు, లేదంటే ఈ ఫేక్ కరెన్సీ కావచ్చు, నకిలీ నోట్లు, ఇవన్నీ కూడా అరికట్టడం సాధ్యమైందండి. అసలు నోట్లు రద్దు వలన మరి కొండను తవ్వి ఎలుకను పట్టిన సామెతగా అయింది తప్ప నోట్లు రద్దు చేసి మరి పెద్ద నోట్లు చిన్న నోట్లు అనే విషయం వాళ్ళు మార్పిడిగా మాట్లాడుకోవడానికి పనికొచ్చిందే తప్ప ఆచరణలో మాత్రం ప్రజలకి ఏం ఉపయోగం లేదు. ఎందుకంటే ఇప్పుడు పెద్ద నోట్ల రద్దు చేసిన కాన్సెప్ట్ ఏంటంటే ఎవరైతే అక్రమంగా ఈ కరెన్సీని అనధికారికంగా బాగా ఇళ్లలో దాచిపెట్టారు, లేదంటే వేరే చోట్ల దాచిపెట్టారు, ఇవన్నీ కూడా నల్లధనాన్ని కౌంటింగ్ చేయడానికి, అంటే అలా కౌంటింగ్ చేయటం వల్ల ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. ఆ పరిధిలోకి అసలు ఎంత అమౌంట్ ఉందో, ఎంత ఇది ఉందో అవన్నీ తీసుకొచ్చి ప్రజలకు ఏమైనా మేలు చేశారా? ఎందుకంటే ఆ రోజు మనకు పెద్ద నోట్ల రద్దు జరిగినప్పుడు దాదాపు నెల వరకు కూడా చాలా మంది ఏటీఎంల దగ్గర తెల్లవారుజాము నుంచి ఏటీఎంల దగ్గర కూడా ఉద్యోగాలు మానేసి, కూలి పని మానేసి కొత్త కరెన్సీ కోసం ఏటీఎంలో ఉండి చనిపోయిన వాళ్ళు కూడా చేసే చరిత్ర కూడా ఉంది. మధ్యతరగతి వాళ్ళు ఇబ్బంది పడ్డారే తప్ప ఇప్పుడు ధనిక వర్గంగా ఉన్నటువంటి వాళ్ళు, రాజకీయంగా ఉన్నవాళ్ళు, కోట్లకు పడగెత్తినటువంటి వర్గాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా వాళ్ళు ముందస్తుగానే తెలుసు వాళ్ళకి. అన్ని రాజకీయ పార్టీలకు కూడా ఈ కరెన్సీ మార్పు జరుగుతుంది, మీరు జాగ్రత్త పడండి అనేటువంటి సంకేతాలు ఖచ్చితంగా కేంద్రం నుంచి ఉన్నాయి. ప్రతి రాష్ట్రంలో కూడా అన్ని రాజకీయ పార్టీలు, దరిదాపుగా అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు కూడా వాళ్ళు జాగ్రత్త పడ్డారు. ఇబ్బంది పడింది మధ్యతరగతి పేద వర్గాలు మాత్రమే ఇబ్బంది పడ్డారు. ఈ రెండే అంశాలు ఈ ఎలక్షన్ లో పనిచేసే అవకాశం ఉందా? పెద్ద నోట్ల రద్దు కావచ్చు, జిఎస్టీ కావచ్చు, ఈ రెండు కలిసి నరేంద్ర మోడీ మీద యాంటీగా ఉన్నాయనుకో, లేదంటే కాంగ్రెస్ కి ఫేవర్ అయ్యారా, లేదంటే దీని గురించి పాజిటివ్ గా ఆలోచించే చర్చలు ఏమన్నా జరిగినాయా? నరేంద్ర మోడీకి ఆయన ఏమైతే వాగ్దానాలు చేశాడో ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకునే పరిస్థితి లేదు. ప్రత్యేక హోదా విషయంలో మరి చంద్రబాబు మీద ఉన్నటువంటి వాళ్ళ మైత్రి ఎక్కడ దెబ్బతిందో ప్రజలకి తెలుసు. ఓకే బీజేపీ టీడీపీ మైత్రులు మళ్ళీ వద్దాం. మనకి కేంద్ర సమయం ఉంది. మనకి ప్రధానంగా ఏంటి కలీం గారు, ఈ జిఎస్టీ ప్రభావం, పెద్ద నోట్ల రద్దు ప్రభావం, ఈ ప్రభావం బీజేపీకి ఏదైనా బ్యాడ్ గా చుట్టుకుందనుకుంటున్నారా? దీనికి ఏదైనా కాంగ్రెస్ కి ఫేవర్ అయిందా, లేదంటే మేధావులు ఎవరైనా, ఆర్థికవేత్తలు ఎవరైనా, లేదు ఇది దేశానికి మేలు జరిగిందనే చర్చ ఏమైనా జరిగిందా? ఆ రోజునే చెప్పామండి. ఏ రోజునైతే నోట్ల రద్దు చేశారో ఆ రోజునే చెప్పాం. ఏమండి, ఇది అనవసర ప్రయాస కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది, దీనివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. ఉగ్రవాద పేరున దీన్ని కూడా అనవసరంగా జనానికి ఇబ్బంది పెట్టేటువంటి ఒక కార్యక్రమం ఇది అని ఆ రోజున కూడా చెప్పాం మనం చర్చా వేదికల్లో. ఈ చర్చా కార్యక్రమంలో మనం చెప్పింది ఏంటంటే, నల్లధనాన్ని వెలికి తీయటం, ఉగ్రవాదుల దగ్గర ఉన్నటువంటి ధనాన్ని ట్రాన్స్ఫర్ కాకుండా చేయటం, అదేవిధంగా బంగ్లాదేశ్, పాకిస్తాన్ నుండి వస్తున్నటువంటి మన భారత కరెన్సీని ఆపడం కోసమే ఈ పెద్ద నోట్ల ప్రక్రియ మనం చేశామని చెప్పారు. అయితే మనం ఆ రోజు చర్చలో ఏం చెప్పామంటే, భారతదేశంలో ఉన్నటువంటి నల్లధనం ఎప్పుడో అమెరికన్ డాలర్ల రూపంలో మార్పిడి అయిపోయింది, భూముల రూపంలో మార్పిడి అయిపోయింది, బంగారం రూపంలో ఎప్పుడో మార్పిడి అయిపోయింది. ఇప్పుడు దీనివల్ల నల్లధనం ఉన్నటువంటి
ఆర్థిక బలవంతులకు ఎటువంటి నష్టం జరగదు, కానీ పేద వర్గాలకు చాలా నష్టం జరిగిద్ది అనేది ఆ రోజున కూడా మనం చర్చా కార్యక్రమం నిర్వహించాం. అదే వాస్తవానికి జరిగింది. ఎక్కడా కూడా రిజర్వ్ బ్యాంకు ఆర్బీఐ గవర్నర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారం ఎక్కడా కూడా నల్లధనం అనేది బయటికి రాలేదు. ఎన్ని నోట్లయితే 500 పాత నోట్లు కానివ్వండి, 1000 రూపాయల నోట్లు కానివ్వండి, ఎన్ని నోట్లయితే ముద్రణ జరిగిందో అవి దాదాపు 95% పైన రిజర్వ్ బ్యాంకుకి రికవరీ అయిపోయింది అనేది స్టేట్మెంటు మనం దాదాపు రద్దు చేసినటువంటి 6-7 నెలల తర్వాత మనం ఆ స్టేట్మెంట్స్ చూసాం. దాని మీద మళ్ళీ చర్చా కార్యక్రమం చేశాం. ఆ రోజున ప్రధాని గారు చెప్పారు 50 రోజులు ఓపిక పట్టండి మంచి ఫలితాలు వస్తాయని. 5 సంవత్సరాలు ఓపిక పట్టారు జనం, ఫలితం మాత్రం శూన్యం. ఈ ఫలితాలు రాలేదు కాబట్టి ఇవన్నీ కూడా బీజేపీకి చుట్టుకునే అవకాశం ఉందా? ఎందుకంటే సామాన్యులు ఇబ్బంది పడ్డారు కాబట్టి. ఎవరైతే పేదల కోసం చేస్తున్నామని చెప్పుకొని కార్పొరేట్ శక్తులు దాదాపు చెస్ట్ నుంచే కొన్ని వేల కోట్ల రూపాయలు ఎత్తుకెళ్ళిన వాళ్ళు ఉన్నారు. పెద్ద పెద్ద వాళ్ళ బడా వాళ్ళకే బ్యాంకర్స్ సహకరించారు. ఇలాంటివన్నీ ఈ రోజు ఎలక్షన్స్ లో ప్రజలు గుర్తుపెట్టుకునే అవకాశం లేదా? ఇది బీజేపీకి బ్యాడ్ గా మారి కాంగ్రెస్ కి కావచ్చు మిగతా యూపీఏకి ఏమన్నా ఫేవర్ గా మారే అవకాశం ఉందా? భారతీయ జనతా పార్టీ ప్రతి ఎన్నికలకు ముందు దాదాపు 35 సంవత్సరాల నుండి 1980లో పార్టీ వచ్చిందండి జనసంఘ్ నుండి బీజేపీగా. ఆ తరువాత నుండి వచ్చే ప్రతి ఎన్నికల్లో కూడా మతోన్మాదం, ఈ వివాదాస్పద అంశాలను బయటికి తీసుకొని వచ్చి దాన్ని వివాదాస్పదం చేయటం అనేది భారతీయ జనతా పార్టీకి వెన్నతో పెట్టినటువంటి విద్య. మరి ఇవాళ మళ్ళీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు స్వయాన ఇస్తా ఉన్నారు. ఆ రోజున 2014 ఎన్నికలకు ముందు మేము అధికారంలోకి వస్తే అఖండ భారత్ని సాధిస్తాం అన్నారు. అఖండ భారత్ అంటే రావిల్పిండి, కరాచీతో కూడినటువంటి, బంగ్లాదేశ్తో కూడినటువంటి భారతదేశం, అఖండ భారత్ని తీసుకొని వస్తా అన్నారు. మరి ఇవాళ మళ్ళీ మహేష్ వర్మ ఇవాళ స్టేట్మెంట్ ఇచ్చారు సెంట్రల్ మినిస్టర్. 2019 తర్వాత పాకిస్తాన్లోని సగం పాకిస్తాన్ని భారతదేశం తీసుకుని వచ్చిందే అని. అయితే ఇవన్నీ సాధ్యపడేయా? ఇప్పుడు రామ్ మాధవ్ గారే, ఆయన బీజేపీ జనరల్ సెక్రటరీ రామ్ మాధవ్ గారే 2 years బ్యాక్ ఆయన స్టేట్మెంట్ ఉంది. ఏమని? మేము స్నేహపూర్వకంగా భారతదేశంలో పాకిస్తాన్ని కలిపితే తీసుకుంటామని. అవన్నీ జరిగేవి కావు. బీజేపీ దగ్గర ఉన్నటువంటి వివాదాస్పద అంశాలు ఏదైతే ఉన్నాయో ఆ అంశాలను తీసుకొని వచ్చేసి ఆ అంశాల ద్వారా లబ్ధి పొందటమే కానివ్వండి, సంక్షేమ పథకాలతో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావటం అనేది ఎక్కడ ఎప్పుడు జరగల. ఇది వాస్తవం. మొన్న వచ్చినటువంటి 2014లో తేడా ఏంటంటే 10 సంవత్సరాల్లో యూపీఏ యొక్క వైఫల్యం నరేంద్ర మోడీ చరిష్మాగా భావించారు. నరేంద్ర మోడీ భారతదేశానికి వస్తే ఏదో చేసేస్తాడు అని. మరి నరేంద్ర మోడీ గారు వచ్చారు. వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు ఏం చేశారనేది ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. జీఎస్టీ వల్ల ఇవాళ ఎంతమంది వ్యాపారస్తులు లబ్ధి పొందుతున్నారనేది చూసుకుంటే వ్యాపారాలు లేని పరిస్థితి వచ్చింది. ఇవాళ ముందు 20 లక్షలకు పెట్టారు, తర్వాత 40 లక్షలు పెట్టారు. ఈ ఎవరైతే జీఎస్టీ 40 లక్షల పరిధిలో ఉన్నటువంటి వాళ్లకు గుర్తింపు కార్డులు ఏమైనా ఇచ్చారా? కేంద్ర ప్రభుత్వం అయితే పెట్టింది. మేము అనేక సార్లు డిప్యూటీ కమిషనర్ వాళ్ళు ముఖాముఖి పెట్టినప్పుడు ఫోన్లలో అడగటం చేయడం, సార్ 20 లక్షల రూపాయలు దాకా ఎటువంటి ట్యాక్స్ లేదు, వీళ్ళకి జీఎస్టీ మినహాయింపు అని చెప్పి చెప్తా ఉన్నారు. అయితే ఒక సామాన్య వ్యాపారస్తుడు ఆటోలో సామాన్లు తీసుకొని బయలుదేరి వెళ్తున్నటువంటి సమయంలో అక్కడ సేల్ ట్యాక్స్ వాళ్ళు వచ్చి ఆపితే దీని బిల్లు ఏదంటే వాడు సమాధానం చెప్పుకోలేనటువంటి పరిస్థితి. అదే మీరు 20 లక్షలకు ఎవరికైతే మినహాయింపు ఇచ్చారో వాళ్ళకి ఎటువంటి కార్డు ఏదైనా ఇస్తే నేను జీఎస్టీ మినహాయింపు పొందినటువంటి వ్యాపారస్తుడిని అని చెప్పేసి గుండె మీద చేసుకొని అధికారులను ఆపేటువంటి పరిస్థితి. ఇలాంటి ప్రత్యామ్నాయ పరిస్థితులు ఏమీ చేయకుండా కేంద్ర ప్రభుత్వం 20 లక్షల నుండి 40 లక్షలకి పెంచిందే కానివ్వండి, వాళ్లకు గుర్తింపు లేదు. ఇప్పుడు నేను 2000 సరుకు, 4000 సరుకు, 10,000 సరుకు ఆటోలో వేసుకుని వెళ్తున్నా కూడా సేల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆపి దాని బిల్లు ఏదంటే దానికి సమాధానం చెప్పకపోతే ఖచ్చితంగా వాళ్ళకి మనం ట్యాక్స్ కానివ్వండి, వాళ్లకు ఇవ్వాల్సింది ఏదైనా ఉంటే అదన్నా కానీ ఇడిపించుకునేటువంటి పరిస్థితి ఉంది. మొదట్లో కొన్ని ట్రాన్స్పోర్ట్లో, లోకల్ ట్రాన్స్పోర్ట్లో సామాన్లు కూడా బుక్ చేసుకోలేదు, చాలామంది ఇబ్బంది పడ్డారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం అంటే ఇప్పుడు చేయగలిగినటువంటి పరిస్థితి లేదు. రేపు అధికారంలో వచ్చేటువంటి కేంద్ర ప్రభుత్వం ఏదైనా కానివ్వండి, ఈ 20 లక్షల్లో 40 లక్షల రూపాయల లోపల మినహాయింపు ఉన్నటువంటి వ్యాపారస్తులందరికీ భారతదేశంలో వాళ్లకు ఒక గుర్తింపు ఐడెంటిటీ కార్డు ఇచ్చి వీళ్ళు జీఎస్టీ మినహాయింపు వ్యాపారస్తులుగా ఒక కార్డు ఇస్తే అది ఉపయోగం జరిగిద్దండి.
నరసింహారావు గారు, ఏంటి మనం ఇందాక సమైక్యాంధ్ర ఉద్యమం గురించి మాట్లాడుకుంటున్నాం. ఏంది అసలు ఈ ప్రత్యేక హోదా ఏమైంది అనుకుంటున్నారు? రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరమా? అసలు రాకపోవడానికి కారణం ఏంటి? సమైక్యాంధ్ర ఉద్యమాన్ని పెద్ద ఎత్తున చేసినప్పటికీ కూడా రాష్ట్రాన్ని విభజించారు. ఇలాంటి డ్రామాలే ఇంకా ఈ హోదా గురించి నడుస్తున్నాయి అనుకుంటున్నారా? అసలు ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రానికి అవసరం ఉందా, లేదంటే దీని వెనక రాజకీయాలు ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా ప్రత్యేక హోదా విషయంలో రాజకీయాలు, స్వార్థ ప్రయోజనాలు, వాళ్ళ ఓటు రాజకీయాలు చేస్తాను. చాలా దుర్మార్గమైన చర్య ఇది. ఈ రోజున ప్రత్యేక హోదా రాలేదు అంటే ఖచ్చితంగా మోడీయే కారణం. మన గుంటూరు వచ్చినప్పుడు ఆయన ఏదో మరి చంద్రబాబు వలన నేను ఇవ్వలేదు, ఇప్పుడు ఇస్తున్నాడు, ఈ ప్రత్యేక హోదా యొక్క పరిధిది, ఈ పరిధిలో నేను చేయగలనని చెప్పేసి ఏదైనా ప్రజలకి ఒక హామీ ఇస్తాడేమో అంటే అది కూడా లేకుండా ఆ రోజు కనుక మొంత నీళ్లు మట్టి తీసుకొచ్చి ఇచ్చినట్లుగా, ఉద్దండరాల నుంచి తీసుకొచ్చి ఇచ్చినట్టుగా ఈ రోజు కూడా అలాగే చేశాడు తప్ప ఈ ప్రాంతానికి కానీ ప్రజలకు కానీ చేసిందంటూ ఏమీ లేదు. ప్రత్యేక రైల్వే జోన్ అన్నారు, దాని మీద వచ్చే ఆదాయం మొత్తం కూడా వరుసకి పెట్టి ఊరిని మనకు ఒట్టి జోన్ మాత్రం మనకిచ్చి మనకి బూడిది కనుక కళ్ళలో జరిగినట్టుగా బూడిది కొట్టాడు తప్ప మనకి ఏ విధమైనటువంటి ఉపయోగం లేకుండా ప్రత్యేకంగా చంద్రబాబుకి ఆయనకి ఏమైనా ఉంటే వాళ్ళు చూసుకోవాలి, కానీ ప్రాంతాన్ని ప్రాంత ప్రజల్ని ఇబ్బంది పెట్టేటువంటి క్రమం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఓటు రాజకీయం చేస్తా ఉన్నారు. ఈ ఓటు రాజకీయంలో ప్రజలు బలవుతున్నారు, ప్రాంతం బలైపోతా ఉంది. దీన్ని ప్రధానంగా ఇప్పుడు ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలకి ఇన్సెంటివ్స్ వస్తాయి, మనకి పెద్ద ఎత్తున ఉపాధి వస్తుందని అందరూ గమనించారు. కానీ ఈ విషయం బాగా యువతలోకి ఏమన్నా వెళ్ళిందా? రాజకీయ అంశంగా దీన్ని ఏమన్నా మలిచారా? అంటే ఉద్యమ నాయకులు ఒక ఎజెండా పెట్టుకున్నారు, ఇది రాజకీయ అంశంగా చేస్తాం ఎలక్షన్స్ అనేది. ఎలా ఉంది ప్రజల్లో ఇది ప్రత్యేక హోదా ప్రభావం ఈ ఎలక్షన్స్? ప్రత్యేక హోదా సాధన సమితి మొత్తం అనేక ఉద్యమ స్వరూపాలతో అనేక బస్సు యాత్రలు, రైల్లో కూడా ఇక్కడి నుంచి మరి ఢిల్లీ వెళ్ళి కూడా నిరసన తెలియజేశాం. అనేక సందర్భాల్లో మేము ఢిల్లీ పర్యటన చేసి జాతీయ నాయకులందరినీ కలిసి ఖచ్చితంగా ఈ యొక్క ప్రత్యేక హోదా యొక్క అవసరాన్ని, ఈ ప్రజల యొక్క కోరికని మనం అన్ని జాతీయ పార్టీల నాయకులను కూడా కలిస్తే వాళ్ళందరూ కూడా ఒప్పుకున్నారు. కేవలం మోడీ ఒక్కడే ఒప్పుకోవట్లా. మోడీ కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో వాళ్ళకు ఓట్లు రాజకీయం లేదు కాబట్టి, ఈ ప్రజల ఓట్లు అవసరం లేదనే భావనలో ఉన్నాడు కాబట్టి ఈ ప్రాంతాన్ని పట్టించుకోవట్లేదు. మనకి రాష్ట్ర రాజకీయాలు సరే దేశవ్యాప్తంగా, ఎందుకంటే ప్రత్యేక హోదా దేశవ్యాప్తంగా ప్రభావం చూపదు. ప్రధానంగా మనకు ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రత్యేక హోదా అంశాన్ని చుట్టుకొని ఏ పార్టీలకి నష్టం జరిగే అవుతుంది, ఏ పార్టీకి లాభం జరిగే అవకాశం ఉంది? ఖచ్చితంగా ప్రాంతీయ పార్టీలకే మొగ్గు చూపుతారు. బీజేపీకి మాత్రం ఖచ్చితంగా నష్టం జరుగుతుంది. ఎవరు కూడా బీజేపీకి ఓటేసే పరిస్థితి ఉండదు ఇక్కడ. ఎందుకు ఉండదంటే ఈరోజు యువతంతా కూడా చక్కగా మాకు పరిశ్రమలు వస్తే మాకు ఉపాధి దొరుకుతుందని చెప్పేసి విద్యార్థులు సైతం ఈరోజు ఆలోచిస్తూ ఉన్నారు. ప్రతి యూనివర్సిటీల్లో కూడా మేము సెమినార్స్ కండక్టింగ్ చేసాం. గతంలో కూడా ప్రత్యేక హోదా సాధన సమితి తరఫున చేస్తే ప్రతి విద్యార్థి కూడా మరి పరిశ్రమలు రాకపోతే మాకు ఉపాధి ఎక్కడి నుంచి వస్తుంది, మేము చదువుకొని ఖాళీగా ఉండాలని చెప్పి చాలా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజున అంతేకాదు వెనుకబడినటువంటి జిల్లాలకు కూడా ప్రత్యేక ప్యాకేజీ ఇస్తా అన్నారు. ఓకే, మనకి ప్యాకేజీ విషయం కాదు. ఇప్పుడు మనకి ప్రధానంగా ఇప్పుడు ఎలక్షన్స్ ఆల్రెడీ ఇంకో 20 రోజుల్లో పోలింగ్ జరిగే అవకాశం ఉంది కాబట్టి ఏ పార్టీకి, బీజేపీకి ఓట్లు రావన్నారు, ప్రాంతీయ పార్టీలు ప్రభావం ఎక్కువగా ఉండదు. ప్రాంతీయ పార్టీలు తెలుగుదేశం బాగుందా, ప్రత్యేక హోదాకి వైసీపీ బాగుందా, లేదంటే జనసేన బాగుందా, ఏది సానుకూలంగా ఉందనుకోవచ్చు ప్రత్యేక హోదాకి? ప్రత్యేక హోదా కంటే ఈ 3 పార్టీలు రాలా మొదట్లో. ఓకే, 3 పార్టీలు కూడా రాలా. మేము సిపిఐ, సిపిఎం, వామపక్షాలు మాత్రం ఖచ్చితంగా ప్రత్యేక హోదా కోసం మొదటి నుంచి సిపిఐ వచ్చింది. తర్వాత మరి సిపిఐ మధు గారు తర్వాత కలిశారు. ఆ తర్వాత ఒక సందర్భంలో జనసేన వాళ్ళు కూడా మరి ప్రత్యేక హోదా కోసం కలిసి పనిచేశారు. తర్వాత జగన్ వాళ్ళు వచ్చారు. జగన్ వాళ్ళు వచ్చిన తర్వాత లాస్ట్ మూమెంట్లో చంద్రబాబు కూడా వచ్చాడు ప్రత్యేక హోదా కోసం. ఎందుకంటే ప్రత్యేక హోదా కోసం రాకపోతే ప్రజలు ఓట్లు వేయరేమో అనే భయం చేత కొంతమంది వచ్చారు. ఈ జగన్ వచ్చిన తర్వాత, ఈ చంద్రబాబు గారు వచ్చిన తర్వాత ఉద్యమంలోకి మళ్ళీ జగన్ రావడం మానేశాడు. ఏంటంటే ఇది వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి రాజకీయాలకి
ప్రాంతాన్ని బలి చేయొద్దని చెప్పి మేము ప్రత్యేక హోదా అంటే ఎవరికి వాళ్ళే రాజకీయ పరంగా దాని టైంను బట్టి వినియోగించుకున్నారు తప్ప దాని చిత్తశుద్ధితో అంటే పనిచేయట్లేదు ఇక్కడ. కలీం గారు, మనకి ప్రధానంగా రాష్ట్ర రాజకీయాలు ఎలా అనుకునేది చాలా రసవత్తరంగా సాగుతుంది. ఆల్రెడీ చాలా మంది వైసీపీ అయితే టికెట్లు ఇచ్చేసుకుంది, టీడీపీ మాక్సిమం 90% కూడా ఇచ్చుకుంటుంది, 1 or 2 చిన్న చిన్న పెండింగ్లు ఉన్నాయి. అది కూడా ఈ రోజు నైట్ రేపు అయిపోయే అవకాశం ఉంది. ఏంటి అసలు రాష్ట్ర రాజకీయాల్లో రాజకీయ స్వరూపం, తెలుగుదేశం పరిపాలన, పోరాడుతున్న వైసీపీ ప్రతిపక్షంలో ఉండి, లేదంటే ఇంకో మూడో పార్టీ జనసేన, ఈ ప్రభావంతో రాష్ట్ర రాజకీయాలు ఎలా ఉండే అవకాశం ఉంది? ఖచ్చితంగా 5 సంవత్సరాలు పరిపాలించినటువంటి పార్టీకి ప్రభుత్వ వ్యతిరేకత అనేది ఖచ్చితంగా ఉండించండి. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో 2014 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన 3 కూడా మిత్రపక్షంగా పోటీ చేసేసి ఆ పోటీలో దాదాపు 1% తేడాతో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడం జరిగింది. అది అందరికీ తెలిసిన విషయమే. మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో 3 పార్టీలు విడివిడిగా పోటీ చేస్తూ ఉన్నాయి. ఆ 3 పార్టీలతో పాటు 5 సంవత్సరాల్లో యాంటీ గవర్నమెంట్ అనేది, ప్రభుత్వ వ్యతిరేకత అనేది సహజంగా ఉండిద్ది. వీటి అన్నిటినీ కూడా పరిగణలోకి తీసుకుంటే ఇవాళ అధికార పక్షానికి కొంతవరకు నిరాశ ఎదురవుతూ ఉంది. మరి అదేవిధంగా ప్రతిపక్ష పార్టీ ఏమైనా చేసిందా అంటే అధికార పక్షానికి ప్రత్యామ్నాయం ఏమీ లేకపోవడంతో కొంతవరకు ప్రత్యామ్నాయం పార్టీగా ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ వైపుకి ఓటర్లు మొగ్గేటువంటి అవకాశం ఉంది. అయితే ప్రత్యామ్నాయ రాజకీయం అని చెప్పేసి వచ్చినటువంటి ఈ జనసేన, వామపక్షాలు ఇవాళ బీఎస్పీ, బహుజన్ సమాజ్ పార్టీ కూడా కలిసి ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగాలనేటువంటి పరిస్థితులు చేశారు. అయితే వీళ్ళు 6 నెలల కాలంగా చేసుకుంటూ వచ్చారు కానివ్వండి, ప్రత్యామ్నాయమైనటువంటి శక్తిగా ఎదగలేకపోయారు కానివ్వండి, ప్రత్యేకమైనటువంటి పార్టీగా, మరి అది ఆ పార్టీ ప్రత్యేకంగా ఈ పార్టీకి ప్రత్యేకమా, ఆ పార్టీకి ప్రత్యేకంగా ఉందా అనేది ఆలోచన. ప్రత్యామ్నాయం అయితే లేదు. వామపక్ష, జనసేన, బహుజన సమాజ్ పార్టీ అనేది అధికార పక్షానికి, ప్రతిపక్షానికి ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా అయితే లేదు, ప్రత్యేక రాజకీయంగా ఉంది. ఈ ప్రత్యేక రాజకీయం వీళ్లకు ఉపయోగపడుతుందా, వాళ్లకు ఉపయోగపడుతుందా అనేది ఓటర్లు కొంతవరకు గందరగోళంగా ఉన్నారు. మరి ఈ ప్రత్యామ్నాయ శక్తి కొంతవరకు అధికార పక్షాన్ని నష్టపరిస్తే కొంతవరకు ప్రతిపక్షాన్ని కూడా నష్టపరిచేటువంటి పరిస్థితి ఉంది. కానివ్వండి, అంటే చాలా మంది ఆలోచిస్తుంది ఏంటంటే అధికార తెలుగుదేశం పార్టీకి అంత వీక్గా లేదు, కానీ వాళ్ళకి స్థాయిలో వాళ్ళకి సీట్లు వస్తాయి. అపోజిషన్ కూడా అంటే టికెట్లు వ్యాపారవేత్తలకు ఇచ్చారు కాబట్టి చాలా మంది అంత బలంగా లేదు. జనసేన ఒక రీసెంట్గా వచ్చింది కాబట్టి ఎన్నికలు అంత ప్రభావం చూపదు. కానీ ఏదైతే ఈ పబ్లిక్ కర్ణాటక తరహా రాజకీయాలు ఆలోచిస్తున్నారో హంగు లాంటిది వచ్చే అవకాశం ఉందేమని భావిస్తున్నారు చాలా మంది. ఇది వాస్తవమా, లేదంటే ఇంకేదైనా ఒక ఫుల్ మెజారిటీ ఒక పార్టీకి వచ్చే అవకాశం ఉందా? లేదండి, ఇక్కడ హంగు ఎట్టి పరిస్థితిలో ఏర్పడదండి. ఆ పరిస్థితి అయితే ప్రస్తుతానికి ఆ వాతావరణం అయితే ఎన్నికల వాతావరణం లేదు. అయితే పారిశ్రామికవేత్తలకు ఇచ్చారు అంటే గతంలో మేమందరం కూడా దాదాపు 10 సంవత్సరాల పైన నుండి ప్రజా సంఘాల్లో పనిచేసిన వాళ్ళం అండి. మేమందరం కూడా దాదాపు అల్ప బడుగు బలహీన వర్గాల చైతన్యం కోసం మేము చేస్తున్నటువంటి కృషిలో ఇవాళ దాన్ని చూసుకుంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల్లో ఇవాళ చూసుకుంటే గతంలో మేము ఇచ్చేటువంటి నినాదాలు ఏవైతే ఉన్నాయో, స్లోగన్స్, ఓట్లు మావి సీట్లు మీవి అనేటువంటి, ఇవాళ ఆ పరిస్థితి ఎలా తయారైందంటే ప్రస్తుతం ఓట్లు మావే, నోట్లు మావే, ఓట్లు మావే. ఉదాహరణకి నేను ముస్లిం సామాజిక వర్గానికి అన్ని రాజకీయ పార్టీలు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నామండి. ప్రధానంగా 3 పార్టీలు కూడా ముస్లింలకు గుంటూరు ఈస్ట్ కేటాయించినందుకు అన్ని రాజకీయ పార్టీలకు కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. ఆ గుంటూరు ఈస్టు ముస్లిం సామాజిక వర్గానికి ఇచ్చినప్పుడు అక్కడ ఓట్లు కూడా ముస్లింస్ ఎక్కువ ఉన్నాయి. అయితే అక్కడ డబ్బు పెట్టేటువంటి అభ్యర్థినే ఎంపిక జరుగుతూ ఉంది. అంటే ఓట్లు ఆ సామాజిక వర్గానికే, నోట్లు ఆ సామాజిక వర్గానికే కాదంటే టికెట్ మాత్రం ఇచ్చేది, బీఫామ్ ఇచ్చేది మాత్రం ఆ రాజకీయ పార్టీలు. ఆ రాజకీయ పార్టీలు బీఫామ్ ఇస్తే మళ్ళీ ఇతను గెలిచి వస్తే ఆ గెలిచినటువంటి అభ్యర్థి ఇతని ఓట్లతో, ఇతని సామాజిక వర్గం ఓట్లతో, మిగతా జనాల ఓట్లతో, ఇతని డబ్బుతో అతను గెలిచి, వీళ్ళు టికెట్ ఇస్తే గెలిచి వచ్చిన తర్వాత వాళ్ళని ముఖ్యమంత్రి చేసేటువంటి బాధ్యత వీళ్ళది ఉంది. అంటే
ఇక్కడ మేము 25 సంవత్సరాల నుండి పనిచేసినటువంటి మేమందరం కూడా ఒక ఆలోచనలో పడ్డాం. గతంలో ఓట్లే మావి, సీట్లు వాళ్ళకు వచ్చేవి. ఇవాళ ఓట్లు మావే, నోట్లు మావే, వాళ్ళు సీట్ ఇస్తే గెలిచేటువంటి పరిస్థితుల్లో మేము ఈ అల్ప బడుగు బలహీన వర్గాల ప్రజల్ని చైతన్యవంతుల్ని చేశామా, లేకపోతే ఈ రాజకీయ పార్టీలను చైతన్యవంతులు చేశామా అనేది అర్థం కానిటువంటి ఒక $1,00,000 ప్రశ్నగా అంటే ఈ ప్రజా సంఘాలు, ఉద్యమ నాయకులు వీళ్ళతో పాటు కూడా పార్టీలో పనిచేస్తున్న కార్యకర్తలకు సీటు రావట్లేదు అనేది అన్ని పార్టీల్లో ఉంది, ఈ రోజు వినిపిస్తుంది. అంటే ఈ రాజకీయాలన్నీ అంటే ఇలా జరుగుతున్న పరిణామాలు కరెక్టేనా అసలు? ఇప్పుడు ఉదాహరణకి అంటే పబ్లిక్ కూడా ఏంటంటే సామాన్యుడి పోటీ చేస్తే ఓట్లు వేసే రోజులు కూడా ఉన్నాయి అసలు పబ్లిక్ లో. అంటే పెద్ద పెద్ద వ్యాపార వ్యవస్థలను ఆదరిస్తారనే ఒక వాదన కూడా ఉంది. అయితే ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కన్న కళలు ఏదైతే ఉన్నాయో అట్టడుగు వర్గం వాడికి కూడా న్యాయం జరగాలనేది. ఇవాళ బీసీలకు మేము 41 స్థానాలు ఇచ్చామని ఒక పార్టీ చెప్తా ఉంది, 50 స్థానాల దాకా ఇచ్చామని ఒక పార్టీ చెప్తా ఉంది. బ్యాక్వర్డ్ కాస్ట్కి మీరు ఇచ్చినటువంటి బలహీన వర్గాలకు ఇచ్చినట్టు 50 సీట్లలో వాళ్లలో మీరు ఆర్థికంగా బలంగా ఉన్న వారికే ఇచ్చారు కానీ ఆర్థిక బలం లేని వాళ్ళకి ఇవ్వలేదు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ ఉన్నటువంటి స్థానాల్లో కూడా ఆ యొక్క వర్గాలలో ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి అభ్యర్థికే ఇస్తున్నారు కానీ ఆర్థిక బలంగా అంటే వీళ్ళలో కూడా ఆర్థిక బలం ఉన్న వాళ్ళే చట్టసభల్లోకి వెళ్తా ఉన్నారు. ఇప్పుడు మైనార్టీల్లో ఇస్తా ఉన్నారు, మైనార్టీలో ఇచ్చినప్పుడు కూడా ఆర్థిక బలమే చూస్తా ఉన్నారు. అంటే ఓటర్ల అవసరాలు అలా ఉన్నాయి కాబట్టి ఓటర్ల అవసరాలు తీర్చాలి కాబట్టి అలాంటి వాళ్ళని తీసుకొస్తున్నారు అనేది. కార్తిక్ గారు, ఇవాళ ఒక పార్టీ ఒక ఎంపీ సీటును, ఒక ఎమ్మెల్యే సీటును, అసెంబ్లీ సభ స్థానానికి, పార్లమెంటు స్థానానికి ఒక డబ్బు లేనటువంటి ఆర్థిక బలహీనుడికి ఇచ్చాడంటే అది ఒక వింతలాగా చెప్పుకుంటా ఉన్నారు. నాకు అర్థం కానిటువంటి పరిస్థితి అది. అరే ఆ పార్టీ ఫలానోడికి ఇచ్చింది, వాడి దగ్గర మొత్తం చూసుకుంటే 10 లక్షల రూపాయలు వాడికి పార్లమెంట్ సీట్ ఇచ్చింది. వింత ప్రజాస్వామ్యంలో అపహాస్య పాలనమాట ఇది. అంతే కదండి. ఇప్పుడు బీసీలో కూడా ఎందుకులండి ఒక అసెంబ్లీ స్థానాన్ని ఇంకో ఎస్సీ సోదరుడికి, పేదవాడికి ఇస్తే అరే ఆ పార్టీ చూడండి అతనికి ఇచ్చిందని చెప్పేసి వింతగా చెప్పుకుంటా ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్య పాలు చేయడమే. అదే కదా బీసీలో కూడా ఇప్పుడు అత్యంత వెనుకబడినటువంటి చాకలి, మంగలి, కుమ్మరి, కమ్మరి, వడ్డెర ఇలాంటి చిన్న కులాల వాళ్ళకి అసలు రాజకీయ వివక్షతకు గురి చేస్తున్నాయి అన్ని పార్టీలు కూడా. ఈరోజు బీసీలు 52% ఉన్నారు, 56% ఉన్నారని చెప్పి మరి లెక్కలు చెప్తా ఉన్నాయి. అయితే 56% ఉన్నటువంటి బీసీలకి ఈ రాజకీయ పార్టీలు ఎన్ని సీట్లు ఇచ్చారని మనం గనక పరిశీలన చేస్తే మరి సగం సీట్లు ఇవ్వాలా. మరి ఏదో కొద్దిగా మొక్కుబడిగా కొన్ని సీట్లు ఇస్తున్నారు బీసీలకి. ఆ ఇచ్చే దానిలో కూడా మరి బీసీల్లో కొంచెం ఆర్థికంగా బాగా ఎదిగినటువంటి కులాలకే ఇస్తున్నారు. అంటే తిన్నవాడే తింటున్నాడు, అందిపుచ్చుకున్నవాడే అందిపుచ్చుకుంటున్నాడు. ఈ రోజున చాకలి కానీ, మంగళ కానీ, కుమ్మర కానీ, మరి బోయ కానీ, వడ్డెర కానీ ఇవన్నీ కూడా జనాభా ఉన్నటువంటి కులాలు. కుమ్మరి చెప్పాను, కుమ్మరి ఇవన్నీ కూడా ఉన్నారు. నాయి బ్రాహ్మణులు వచ్చేప్పటికి భారతదేశంలో స్వతంత్రం వచ్చి కనీసం 72 సంవత్సరాలు అయితే ఇప్పటిదాకా అసెంబ్లీ మెట్లు కూడా ఎక్కనటువంటి కులం ఏదైనా ఉందంటే నాయి బ్రాహ్మణులు. మరి నాయి బ్రాహ్మణులు ఈ రాష్ట్రంలో 15 లక్షల జనాభా కలిగినటువంటిది. మరి ఇంత మటుకు ఒక ఎమ్మెల్సీ కానీ, ఒక ఎమ్మెల్యే కానీ ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. మరి అదే కాదు, గతంలో కూడా రాజకీయ పార్టీలు ఏం చెప్పినాయి, మేము 100 సీట్లు ఇస్తాం బీసీలకు అని చెప్పినాయి. ఈ రోజున 100 సీట్లు ఇవ్వటం కాదు, 100 సీట్లని ప్రజాప్రతినిధులు మేము అసెంబ్లీలో కూర్చోబెడతామంది మరొక పార్టీ. ఇప్పుడు ఎప్పుడైనా కూడా బీసీలను మాత్రం రాజకీయంగా వివక్షతకు గురి చేస్తా ఉన్నారు. ముఖ్యంగా అత్యంత వెనుకబడిన కులాలని మరింత వివక్షతకు గురి చేస్తా ఉన్నారు. ఈ ఖచ్చితంగా గతంలో ఒక రౌడీయుజంగా ఉన్నటువంటి వాళ్ళు ముందుకొచ్చారు. తర్వాత ఇప్పుడు ధనం ఎవడైతే ఎక్కువ పెట్టగలరో వాళ్ళని ముందు పెడతా ఉన్నారు. పబ్లిక్ కావచ్చు, ఓటర్లు కావచ్చు, వాళ్ళ కోరికలు ఏవైతే ఉన్నాయో అవి తీర్చడానికి వీళ్ళందరినీ బరిలోకి దించాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది. మనం అది కూడా ఆలోచించాలి. ఎందుకంటే గతంలో సాధారణ వ్యక్తిని దించిన రోజులు ఉన్నాయి, కానీ పబ్లిక్ కూడా ఏంటంటే అవసరాలు పెరిగిపోయినాయి. అన్ని పార్టీలని నుంచి ఏది కావాలో తీసుకుంటున్నారు, ఎవరికి వేయాలో వాళ్ళకి ఓట్లు వేసుకుంటారు. పబ్లిక్ అది పార్టీలు అలవాటు చేసినా, నాయకులు అలవాటు చేశారా లేదంటే పబ్లిక్ అలా అలవాటు వ్యవస్థ అనేది పూర్తిగా మారిపోతుంది కదా. థ్యాంక్ యూ నరసింహరావు గారు, థ్యాంక్ యూ కలీం గారు. సార్వత్రిక ఎన్నికలపై ఇది నాటి చర్చా కార్యక్రమం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.